అబ్బా డ్యూటీ చేయకుండా టింగు టింగు మన జీతం పడితే ఎంత బాగుంటది. దుఃఖం తీయకుండా గల్లపెట్ట నిండితే సూపర్ కదా. పొలం దున్నకుండా పుట్లక మనం పంటలితే మస్తు ఉంటదిలే. ఏ ఆపమ్మ ఆపు, అయ్యే ముచ్చట్లు చెప్పు అంటురని నాకు అర్థమైంది. కానీ రైతు బంధు ముచ్చట గట్టనే ఉంది. మరి పేరు మీద పట్టా ఉంటే చాలు, దున్నినా దున్నకున్నా శెలకైనా గుట్టలైనా రాళ్ళైనా రప్పలైనా 6 నెలలకో పారి పైసల పంట వండుతుండే. మరి ఇట్లిచ్చుడు కరెక్టా కాదని రైతులను అడిగే కార్యం నడుస్తుంది ఇప్పుడు. రైతు భరోసా ఎన్ని ఎకరాల దాకా ఇవ్వాలని వరంగల్ రైతులను అడిగితే 10 ఎకరాల వరకు కంపల్సరీ ఇవ్వాలి, ఎవరికి కానీ తప్పకుండా. వైఫ్ అండ్ హస్బెండ్ పేరు మీద ఎట్లున్నా కూడా కుటుంబానికి 10 ఎకరాలు వర్తించేటట్టుగా అవకాశం కల్పించాలని నేను 5 నుంచి 10 ఎకరాల పొలం ఎవరికైతే ఉంటుందో వారికి ఇవ్వండి సార్. 5 నుంచి 10 ఎకరాల వరకు అమలు చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి పంటకు బోనస్ ఇవ్వాలని. రైతుకి 20 ఎకరాలుండా 15 ఎకరాలుండా ఎంతన్నా ఉండలేని భూమి 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసా అందించాలని కోరుతున్నా. గదన్నట్టు మంత్రుల మీటింగ్ వచ్చిన వాళ్ళ దాంట్లో 190 మందిది ఇదే మాట. ఇంకా కొందరేమో ఖరీఫ్ సీజన్ మొత్తం ఇవ్వాలి, రబీ సీజన్ లో పంట వేసిన దానికి ఇవ్వాలి. కౌలు రైతుకు కొంత చెందేటట్టు, ఈ పట్టా పాసుకున్నటువంటి రైతుకు కొంత చెందేటట్టుగా చేసినట్టు. రైతు భరోసా అసలు ఎవరికి ఇవ్వకూడదు సార్. రైతుకు గిట్టుబాటు ధర పెంచాలి. ఇప్పుడు ఒక 2,000 రూపాయలు వడ్లకు ఉంది కదా సార్, దాన్ని 3,000 చేయండి. సాగులో ఎంత భూమి ఉన్నా కూడా ఎవరికైనా కూడా ఎంతైనా ఇవ్వాలా. కౌలు ఇచ్చినటువంటి రైతు భూమిని ఆక్రమించుకునే హక్కు లేదని మీరు ఒక జీవో ఇచ్చినట్టయితే రికార్డుల కౌలు రైతు పేరు రాయాలని గీ అన్ననంగానే రాయొద్దని లొల్లి చేసిరు కడమోల్లో. కాసుదారు కాలం లోపల ఎవరైతే కాసు చేస్తున్నారో ఆ కౌలు రైతు పేరు రాస్తే అది సరిపోతుంది. దాన్నే మనము నమూనాగా తీసుకోవచ్చు. బీఆర్ఎస్ గవర్నమెంట్ అర్థమైంది కదా నీకు? ఓకే. మహిళా రైతులు కూడా మంచి మంచి సలహాలు ఇచ్చిండ్రుల్లో. సాగు చేసే ప్రతి భూమి ఇస్తామంటే ఆ 50 ఎకరం 30 ఎకరం ఉన్నోళ్ళు కూడా అరే ఉత్తగుంటే రాదు, ఆ పక్కపడిగా దున్నుకోపోరా అని ఆ కలువు రైతు కూడా ఎంతో కొంత ఇచ్చి దున్నుకోపోరా అంటారు. ఆ కలువు రైతు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్లనే రైతు సంఘాల లీడర్లు ప్రొఫెసర్లు కూడా వచ్చి అందరు సలహాలు తీసుకున్నాడు మంచిగా ఉంది అనుకొచ్చిండ్రు. రైతు చనిపోతే కూడా ఏమైనా 6 లక్షలు వస్తాయి కదా, అందుకోసమే వాళ్ళకు పెట్టిన, చచ్చిపోయిన వాళ్ళ కోసం పెట్టినట్టు బతకడానికి కోసం ఏం చేయాలనేది రైతు కమిషన్ వేస్తానని చెప్పారు. ఆ కమిషన్ వేయాలి, దానికి మోడాలిటీస్ వర్కౌట్ చేయాలి. ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, ఇలా వరంగల్ 4 పాత జిల్లాల్లో మీటింగులు అయినాయి. కడమ జాగలలో కూడా పెట్టి అందరిని అడిగి రిపోర్ట్ తయారు చేసి అసెంబ్లీలో పెడతారట. ఆడ కూడా అన్ని పార్టీల సలహాలు తీసుకొని పెట్టుబడి సాయం ఎంత భూమికి ఇవ్వాలి, కౌలు రైతులకు ఎట్లా ఇవ్వాలనేది డిసైడ్ చేస్తారన్నట్టు. ఫామ్ హౌస్ లో నాకు 200 కోట్లు వచ్చినాయి, 100 కోట్లు వచ్చినాయి అని లెక్కలు చూపించి ఆ లెక్కలకి ట్యాక్స్ కడుతున్న అటువంటి పెద్ద మనుషులకు మట్టుకు రైతు భరోసా ఇవ్వాలా వద్దా అనేది మీరు నిర్ణయించండి.